ధరణి మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారులను బదలాయించింది. తహసీల్దార్, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు అధికారాలు బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో వెల్లడించింది. ధరణిలో సవరింపు కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు 2,45,037గా ఉన్నాయని తెలిపింది ప్రభుత్వం. పట్టాదారు పాస్ పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం 1,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయంటున్నారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం ఇవాల్టి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 9 వరకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నారు. కలెక్టర్లకు ప్రత్యేక గైడెన్స్, సీసీఎల్ఏ జారీ చేసి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించింది ప్రభుత్వం. ఫిబ్రవరి 24వ తేదీ ధరణిపై సీఎం చేసిన రివ్యూలో ధరణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక టైం లైన్ విధించి ఆ లోపల పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ లో భద్రపరచాలని సీసీఎల్ఏ సూచించింది. ధరణిని అడ్డం పెట్టుకుని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ప్రచురించబడి ఆగిపోయిన అప్లికేషన్లు, ఫోటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలని సూచించింది. అసైన్ భూముల సమస్యలు, పాస్బుక్ కరెక్షన్స్, పాస్బుక్ లో మిస్ అయిన పేర్లు, సర్వే నెంబర్లపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.